హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సగ్గు బియ్యం వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాము. ఈ వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. ఈ సగ్గుబియ్యం వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకుని నీళ్లు మరిగించుకోవాలండి. మనం ఒక కొలత సగ్గుబియ్యం తీసుకుంటే దానికి 7 కొలతల నీళ్ళు అనేవి తీసుకోవాలి. నేను ఒక చెంబుతో తీసుకున్నానండి. ఒక చెంబుడు సగ్గుబియ్యం తీసుకున్నాను. అదే చెంబుతో 7 చెంబుల నీళ్ళు అనేవి పోసేసుకుంటున్నాను అనమాట. ఇలా మనం ఒకటికి 7 చెంబుల నీళ్లు పోసేసుకున్న తర్వాత స్టవ్ పైన మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఈ నీళ్లు బాగా మరిగించుకోవాలండి. ఈ నీళ్లు మరుగుతున్నాయి చూద్దాము. చక్కగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం తీసుకున్న సగ్గుబియ్యాన్ని ఇలా మరుగుతున్న నీళ్ళలో వేసేసుకోవాలన్నమాట. మూత తీసి మనం పక్కన పెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లు మరుగుతుండగా కొద్ది కొద్దిగా సగ్గుబియ్యం వేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ సగ్గుబియ్యం వేసిన తర్వాత మనకి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి. లేదు అంటే మనకి సగ్గుబియ్యం మాడిపోతాయి. ఇలా మనం ఉడికించుకోవాలన్నమాట. ఇవంతా కూడా సగ్గుబియ్యం బాగా ఉడికి దగ్గర పడే వరకు మనం ఉడికించుకుంటూనే ఉండాలి. అలాగే కలుపుతూనే ఉండాలన్నమాట. దీనికి మనకి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. కానీ వడియాలు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఈ సగ్గుబియ్యం ఉడకడానికి అయితే చాలా టైం తీసుకుంటుందండి. ఇప్పుడు మనకి సగం వరకు ఉడికాయి. దీన్ని ఇంకా ఉడికించుకోవాలి. చక్కగా ఇలా ఉడుకుతూ ఉండాలన్నమాట సగ్గుబియ్యము. ఈ సగ్గుబియ్యం అనేవి మనకి బాగా ఉడికిపోయిన తర్వాత అందులో ఒక పావు కప్పు పాలు వేసుకోవాలండి. అంటే ఈ పాలు వేయటం వల్ల సగ్గుబియ్యం వడియాలు మనకి తెల్లగా వస్తాయన్నమాట. ఇవి వేసి కలుపుతూ ఉండాలండి. ఈ టైంలో అసలు మనం కలుపుతూనే ఉండాలి. అలాగే మనకి కారం ఇష్టమైతే ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చండి. కారం ఇష్టం లేదు అంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు, మీ ఇష్టం అండి. కావాలి అంటే అల్లం పచ్చిమిర్చి మెత్తగా గ్రైండ్ చేసుకుని అది వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను నేను. మీకు కావాలి అంటే వేసుకోండి, లేదంటే లేదు. అలాగే సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని బాగా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలన్నమాట. దీన్ని మనం ఈ స్టేజ్లో అసలు కలుపుతూనే ఉండాలండి బాగాను. లేదు అంటే మనకి అడుగున మాడిపోతాయి సగ్గుబియ్యం, కాబట్టి గిన్నెకి అతుక్కుపోతూ ఉంటుంది. కాబట్టి బాగా ఉడకనివ్వాలి. ఉడికిపోయాయండి సగ్గుబియ్యం మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పావు గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత ఎండలో వీటిని ఒక క్లాత్ పైన కానీ లేదు అంటే ప్లాస్టిక్ కవర్ మీద కానీ వడియాల్లాగా పెట్టుకోవాలన్నమాట. మనకి కావాల్సినంత గరిటెతో పోసుకుంటే చక్కగా వడియాలు అనేవి వచ్చేస్తాయి మనకి. ఇలాగా మనం ఉడకబెట్టుకున్న పిండి అంతా కూడా ఇలాగా వడియాల్లాగా మనకి క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ పోసేసుకుని ఆ తర్వాత వీటిని సాయంత్రం వరకు ఎండనివ్వాలన్నమాట. చక్కగా వడియాలన్నీ పెట్టేసుకున్నాను నేను. వీటిని సాయంత్రం వరకు అలా వదిలేద్దాం ఎండలోను. ఆ తర్వాత వీటిని ఏం చేయాలి అన్నది చూద్దాము. చక్కగా ఎండిపోయాయండి నాకు వడియాలు. సాయంత్రం వరకు ఎండిపోయాయి, చక్కగా ఎండిపోయాయి కదా. ఇప్పుడు నేను క్లాత్ని 2 వైపులా వడియాలు లోపలికి ఉండేలాగా మడుచుకోవాలన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఎండిపోయాయి కదా వడియాలు. వీటిని నేను క్లాత్ ఎలా మడత పెడుతున్నాను అన్నది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు ఇలా వడియాలు లోపలికి ఉండాలి, మనకి క్లాత్ అనేది పైకి ఉండాలన్నమాట. ఇలా మడతేసుకోవాలి. ఇప్పుడు వీటిపైన మనం నీళ్లు చల్లుకోవాలన్నమాట. కొద్దిగా చిలకరించుకోవాలి. నీళ్లు బాగా ఎక్కువ చల్లకూడదు. మనం కొద్దిగా చల్లుకుంటే మనకి వడియాలు ఈజీగా ఊడొస్తాయన్నమాట. ఇలా చల్లేసుకుని నీళ్లు ఒక పావు గంట అలా వదిలేసి ఆ తర్వాత వడియాలు అనేవి మనం బయటికి తీసుకోవాలి. ఇదే మనం ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకున్నట్లయితే ఈ ప్రాసెస్ అంతా అవసరం లేదండి. చక్కగా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట తీసుకుంటే మనకి వడియాలు అనేవి. కానీ మనకి వేడిది పోయటం ప్లాస్టిక్ మీద మనకి హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి నేను ప్లాస్టిక్ అనేది వాడకుండా ఇలా క్లాత్ మీద పెట్టానండి. పావు గంట తర్వాత ఈ వడియాలు అనేవి చక్కగా ఎలా వస్తున్నాయో చూడండి. ఇలా తీసేసుకుంటే మనకి చక్కగా వచ్చేస్తాయి అన్నమాట వడియాలన్నీ కూడాను. ఇలా తీసేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి కానీ లేదంటే ఒక చాటలోకి కానీ ఇలాగా వెనక వైపుకి తిప్పుకొని పెట్టుకోవాలన్నమాట. మనం పైన ఎండిన వైపు కాకుండా మనకి వెనక వైపు ఉంటుంది కదా, అది ఆ సైడ్కి పైకి వచ్చేలాగా చాటలో కానీ ప్లేట్లో కానీ మనం ఇందులోనైనా పెట్టేసుకోవాలన్నమాట. ఇలాగా ఇవి మరలా రేపు ఎండబెట్టుకోవాలి. మర్నాడు మనం వడియాలన్నీ తీసేసుకున్నాం కదా, వీటిని మర్నాడు మళ్ళీ ఎండబెట్టుకోవాలన్నమాట. ఒక రోజు ఎండితే ఎండిపోతాయండి, మనకి చాలా త్వరగా అయిపోతాయి అన్నమాట సగ్గుబియ్యం వడియాలు మనకి. చక్కగా చూసారా ఎండిపోయాయి. నేను వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలి అన్నది చూపిస్తాను. ఈ సగ్గుబియ్యం వడియాలు వేయించుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని నూనె బాగా కాగనివ్వాలి. నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టుకుని అప్పుడు ఈ వడియాలు వేసుకుని వేయించుకున్నామంటే చక్కగా వేగిపోతాయి అన్నమాట. నూనె సరిగా కాగలేదు అంటే వడియాలు సరిగా వేగవు. అలాగే స్టవ్ను మనం హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ వడియాలు వేయించుకున్నాము అంటే గబగబా మాడిపోతాయి. కాబట్టి నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టుకుని అప్పుడు వడియాలు వేయించుకున్నామంటే చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, సగ్గుబియ్యం వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది. మీకు ఈ వీడియో నచ్చితే
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఈ సగ్గుబియ్యం వడియాలు మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.